వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫస్ట్ షాట్ చూడగానే నేను వెంటనే సుగ్గు కూడా కాల్ చేశాను. అసలు నీకు తెలియదు అసలు పండు ఎలా చేస్తుందో, నువ్వు ఇమాజిన్ కూడా చేయవు అసలు పండు ఎలా చేస్తుందో అని. అంటే నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయాను నా కూతురు పర్ఫామ్ చేయడం చూసి. నిజంగా నువ్వు మొహాటగా చేస్తున్నావేమో. ఒక 2-3 షూట్ అయింది అనుకుంటా 1 వీక్ అయింది. నీ కాలితే మనీ అంతా ఇచ్చేస్తా, వేరే పెట్టుకో, నీ మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలియదని. తర్వాత నన్ను తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయినా. అసలు నువ్వు పెట్టినావు, సో నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను. సో లైక్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ. మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఈ రోల్కి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు? ఇప్పుడు ఒక క్యారెక్టర్ రాస్తున్నప్పుడు రకరకాల ఆర్టిస్ట్ని ఆప్షన్గా పెట్టుకుంటారు. కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా నా ప్రొఫైల్ పంపించాను. మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే స్క్రిప్ట్ అండి మెయిన్. అలాంటి అమ్మాయితో పైగా సుకుమార్ గారు లాంటి స్టార్ డైరెక్టర్ కూతురుతో యాక్ట్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు ఆ ఏజ్ పిల్లలు అంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటారు, కొన్ని టేకులు తింటూ ఏదో రకంగా చేయడం అట్లా ఉంటుంది. విపరీతంగా డబ్బులు ఉండి బడ్జెట్ ఉండి చేయడం వేరు, అసలు బడ్జెట్ లేకుండా డబ్బులు లేకుండా ఈ క్యారెక్టర్స్ ఫిల్మ్ ఆన్ హర్ష. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఎవరి నోట విన్నా గాంధీ తాత చెట్టు అనే సినిమా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గాంధీ అనే క్యారెక్టర్లో ముఖ్యంగా లీడ్ రోల్లో యాక్ట్ చేసింది మరెవరో కాదు, మన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనయ సుకృతి వేణి బండ్రెడ్డి. మరి ఆమె తాత క్యారెక్టర్లో యాక్ట్ చేసింది ఇంకెవరు అనుకుంటున్నారు? సీనియర్ యాక్టర్ ఆనంద చక్రపాణి గారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. ఈ గాంధీ తాత చెట్టు సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చక్రపాణి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గాంధీ తాత చెట్టు సినిమా రిలీజ్ అయింది, సూపర్ టాక్ని సొంతం చేసుకుంది. ముందు నుంచి కూడా ఆ సినిమా మీద ఎందుకో పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ టాకే నడిచింది. అయితే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంత మంచి హిట్ అవుతుంది ఈ సినిమా అని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే స్క్రిప్ట్ అండి మెయిన్. ఏ సినిమాకైనా ప్రధాన బలం స్క్రిప్ట్. స్క్రిప్ట్ బాగున్నప్పుడు మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఇంత ఈ రేంజ్లో వస్తుందనే అంత ఎక్స్పెక్టేషన్ లేదు, కానీ సినిమా నచ్చుతుంది జనాలకి. అసలు ఫస్ట్ అండ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది టైటిల్ వల్ల. తర్వాత స్క్రిప్ట్ బలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో దాని రిజల్ట్ ఇది. నిజంగా మీరన్నది కరెక్టే. ఒక సినిమా సక్సెస్ అనేది ఆ సినిమాకి పెట్టిన పేరు, టైటిల్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అక్కడి నుంచే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ టాక్ అనేది స్టార్ట్ అవుతుంది. నిజంగా నేను కూడా ఇదే అనుకున్నాను. గాంధీ తాత చెట్టు ఏంటి ఈ సినిమా ఇలా ఇంత డిఫరెంట్గా టైటిల్ పెట్టారు, ఖచ్చితంగా సినిమా కూడా ఏదో డిఫరెంట్గా ఉంటుందని అయితే అనుకున్నాను. మరి సినిమా స్టోరీ మాకు ఏదైనా బ్రీఫ్గా చెప్తారా? అదే అంటే టైటిల్లోనే మీకు కథ అర్థమైపోతుంది. గాంధీ తాత, గాంధీ తాత కాదు, గాంధీ తాత చెట్టు, మూడు వేరువేరుగా. సో అంటే చెట్టు అనగానే మనకి ఏమర్థం అవుతుంది? ఒక పర్యావరణం, ప్రకృతి. సో చెట్టు అనేది ఒక సెంట్రల్ ఐడియా ఇన్ ద ఫిల్మ్. చెట్టుని పరిరక్షించడం, కన్జర్వ్ ది పర్యావరణం, అది బేసిక్ స్టోరీ. అది దానికి ఒక తాత, ఆ తాత గాంధేయవాది, గాంధీజీ ప్రిన్సిపల్స్ని పాటించే వ్యక్తి. అందుకే మనవరాలికి గాంధీ పేరు పెట్టుకుంటాడు. పెట్టుకొని గాంధీజీ ఫిలాసఫీ ఆ అమ్మాయికి చెప్తుంటాడు. సో అట్లా పెరుగుతుంది ఆ అమ్మాయి. ఈ చెట్టు పట్ల ఈయనకి అమితమైన ఇష్టం. ఆయన నాటిన చెట్టు, గాంధీ చనిపోయినప్పుడు నాటిన చెట్టు అది. ఆయనకు పంచప్రాణాల చెట్టు అంటే. సో ఆ చెట్టును కాపాడుతుంటాడు. ఫైనల్గా తను చనిపోతూ మనవరాల దగ్గర ఓత్ తీసుకుంటాడు, ఏదేమైనా చెట్టును కాపాడాలని. నేను కాపాడుతా తాత అని చెప్తున్నా అమ్మ. సో ఆ చెట్టుని కాపాడడం అంటే ఒక పర్యావరణాన్ని పరిరక్షించడమే కదా. ప్లస్ ఊరి ప్రాబ్లంను కూడా అమ్మాయి, ఒక 12 ఏళ్ళ అమ్మాయి ఎలా సాల్వ్ చేసింది,
ఊర్లో ఉన్న సమస్యల్ని. తాత కూడా మదన పడేవాడు బతుకున్నప్పుడు ఆ సమస్యల గురించి. సో ఎట్లా హ్యాండిల్ చేసింది, ఫైనల్గా చెట్టుని ఎట్లా రక్షించింది అనేది సినిమా. ఈరోజు యువతకే నిజంగా పర్యావరణం గురించి కానీ పెద్దవాళ్ళ గురించి ఇంత అవగాహన ఉండట్లేదు. కానీ 12 ఏళ్ల అమ్మాయి క్యారెక్టర్ని పెట్టి ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ సినిమా తీశారు. గ్రేట్ నిజంగా. మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఈ రోల్కి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు? అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ రాస్తున్నప్పుడు రకరకాల ఆర్టిస్ట్ని ఆప్షన్గా పెట్టుకుంటారు కదా, దాంట్లో నేను కూడా ఒక ఆప్షన్ పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా నా ప్రొఫైల్ పంపించాను. దెన్ దే కాల్డ్ మీ. వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళకి ముందు నుంచే నేను కూడా ఒక ఆప్షన్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ స్టోరీ పద్మావతి మల్లాది డైరెక్టర్ ఆ స్టోరీ నరేట్ చేయడం అది నాకు బాగా నచ్చడం. పైగా నేనేంటంటే ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, తర్వాత ప్యారలల్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు నేను. కాబట్టి ఒక మంచి స్క్రిప్టు, ఒక బలమైన స్క్రిప్టు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అనేవి బాగా ఇష్టం మనకు. సో సబ్జెక్ట్ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. బాగా నచ్చి చేద్దాం, బాగుంది స్క్రిప్ట్, చాలా బాగుంది అని అన్నాను. అట్లా మొదలైంది అనమాట. గాంధీ అనే క్యారెక్టర్ చేసింది సుకుమార్ గారి కూతురు సుకృతి. ఆ పాప తాత క్యారెక్టర్లో చేసిన వారు ఆనంద చక్రపాణి గారు. అయితే సరే, మీకు ఎంత మీరు గాంధేయవాది అయినా సినిమాలో మనవరాలంటే కొడుకు కూతురు పేరు. మరి గాంధీ అని ఎలా పెట్టారు? అదే అంటే గాంధీ గారు అంటే నాకు అబ్సెషన్ కదా ఆ క్యారెక్టర్కి. ఆయన చిన్నప్పటి నుంచి సహజంగా కొడుక్కి పెడతారు కదా, అయితే మీరు మనవరాలకి పెట్టుకున్నారు ఆ సినిమాలో. అవును, మనవరాలకి అంటే కొడుకు కూడా అడుగుతాడు కదా సినిమాలో, గాంధీ అమ్మాయికి పేరేంది ఆయన అంటే, అరే అంత మంచి పేరున్న ఆయన పేరు అమ్మాయికి అయితేంది అబ్బాయికి అయితేంది ఎవరికైనా పెట్టుకోవచ్చు అని అంట. అంటే ఆయనకు ఉండే గాంధీ గారి మీద ఉండే ఇష్టం ఆ పాప పేరు పెట్టేదాకా అంటే అంత ఇష్టం అని, అంతే కదా. పుష్ప 1, పుష్ప 2తో అసలు సుకుమార్ గారు స్టార్ డైరెక్టర్గా ఇప్పుడు ఎక్కడో ఉన్నారు ఆయన. సేమ్ ఇప్పుడు గాంధీ తాత చెట్టు సినిమాతో సుకృతికి కూడా అలాగే క్రేజ్ వచ్చేసింది. అసలు రిలీజ్కి ముందే ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్కి కూడా వెళ్ళింది. 14 అవార్డులు గెలుచుకుంది. 14 అవార్డ్స్ గెలుచుకుంది. పైగా చైల్డ్ ఆర్టిస్ట్గా సుకృతి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకుంది. అలాంటి అమ్మాయితో పైగా సుకుమార్ గారు లాంటి స్టార్ డైరెక్టర్ కూతురుతో యాక్ట్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆ ఏజ్ పిల్లలు అంటే ఇన్ఎక్స్పీరియన్స్గా ఉంటారు. సో వాళ్ళు ప్రిపేర్ అవ్వడము, తర్వాత కొన్ని టేకులు తింటూ ఏదో రకంగా చేయడం అట్లా ఉంటుంది. కానీ ఈ పాపలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే షీ ఈజ్ వెరీ డెడికేటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్. తను అంటే ఎంత మనసు పెట్టి చేసిందంటే ఆ సీన్ వినడం, తనే ప్లాన్ చేసుకోవడం, తనే డెలివరీ చేయడం. ఎక్కడ కూడా ఇంకో టేక్కు వెళ్ళాలి అంటే ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న మిస్టేక్స్ ఏదో ఉంటాయి తప్ప జనరల్గా అన్ని టేకులు అంత అద్భుతంగా చేసేది అమ్మాయి. చాలా అమేజింగ్గా ఉండేది. నిజమే. ఇప్పుడు పోస్థెటిక్ మేకప్ లాంటివి వచ్చాయి అంటే అసలు గుండు కొట్టించుకోవాల్సిన అవసరమే లేకుండా చక్కగా గుండు మనకి మేకప్ చేసేస్తారనమాట. అలాంటిది ఆ అమ్మాయి క్యారెక్టర్ డిమాండ్ చేయగానే తను గుండు కొట్టించుకుంది అంటేనే ఈ సినిమా విషయంలో క్యారెక్టర్ విషయంలో ఎంత కమిటెడ్గా ఉంది అంటే తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది సుకృతి. మీకు కూడా ఆమె యాక్టింగ్ ఏదైనా చూసినప్పుడు అలా అనిపించిందా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నప్పుడు అంటే ఈ అమ్మాయి విషయంలో ఇంకెక్కువ మనకి ఆశ్చర్యం వేస్తుంది. జనరల్గా ఏ ఆర్టిస్ట్ అయినా కూడా బాగా పర్ఫామ్ చేసినప్పుడు మనం ఇష్టపడతాము, అప్రిషియేట్ చేస్తాము, అది మామూలే. కానీ ఈ అమ్మాయి 12 ఇయర్స్, ఆ అమ్మాయికి అప్పుడు 13 ఇయర్స్. సో ఆ ఏజ్లోనే ఇంత ఒక పరిపక్వత యాక్టింగ్లో రావడం అనేది మనకి డెఫినెట్గా షాకింగ్గానే ఉంటుంది చూస్తుంటే. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది అర్థం కాదు మనకు. వాట్ ఈస్ ద సోర్స్? అవును. అంటే అంత డెడికేషన్, అది డెడికేషన్ ప్లస్ అర్థం చేసుకునే పద్ధతి, హార్డ్ వర్క్ చేయడం, ప్లాన్ చేసుకోవడం, అట్లా డెలివరీ చేయడం అనమాట. ఇట్ వాజ్ అమేజింగ్. గాంధీ తాత చెట్టు అనే సినిమా అసలు ఒక మనిషికి అలాగే ప్రకృతికి, మనిషికి చెట్టుకి మధ్య ఉండే ఒక ప్రేమ కథ.
కరెక్టే కదా. యా యా మనిషికి ప్రకృతికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అయితే అభివృద్ధి పేరుతో ఎప్పటి నుంచో ప్రకృతిని మనం సర్వనాశనం చేస్తూనే ఉన్నాము. ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటాము, పరిశ్రమలు అంటాము, ఇప్పుడు మన చుట్టూ కూడా ఎంతో జరుగుతుంది. అయితే ఇంత టిపికల్ సబ్జెక్టు, ఇంత డ్రై సబ్జెక్టు, కొంత పొలిటికల్ టచ్ ఉన్న సబ్జెక్టు కూడా ఇది. ఇలాంటిది చేస్తున్నప్పుడు మీకు అనిపించిందా ఇది ఖచ్చితంగా జనాన్ని రీచ్ అవుతుంది, మనం కరెక్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాము అని? అంటే ఇప్పుడు సినిమాలు ఎట్లయిపోయినాయి, ఇప్పుడు మూసధోరణి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కమర్షియల్ వేయబిలిటీ అనేది మెయిన్ ఎస్. అయిపోయింది సినిమాల్లో. సో బిలియబిలిటీ అనేది తగ్గుతూ పోతుంది రాను రాను. అంటే ఇది సాధ్యమా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే సాధ్యం కాదు అని మనకి తెలుస్తుంది. బట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఆ ఒరవడి నడుస్తుంది ప్రస్తుతం. దానికి భిన్నంగా అంటే ఒక న్యాచురాలిటీకి చాలా దగ్గరగా రియలిస్టిక్ అప్రోచ్లో ఉండే కథలు ఏవైనా కూడా ప్రతి వాళ్ళ హృదయానికి టచ్ అవుతాయి, అవి ఆకట్టుకుంటాయి. సో ప్రధాన బలం కథే. అయితే ఈ సినిమాలో చూడ్డానికి మీరు తర్వాత రాగమయూర్ కనిపిస్తున్నా కానీ అసలు ఈ సినిమానంతా నడిపించింది ఆడవాళ్ళు. అంటే స్క్రీన్ మీద కనిపించింది మనకి సుకృతి కావచ్చు, కానీ స్క్రీన్ వెనక డైరెక్షన్ మొత్తం పద్మావతి మల్లాది గారు, అలాగే దీనికి ప్రొడ్యూస్ శేషసింధు, అక్కడ కూడా మా అమ్మాయి, అంతా ఆడవాళ్ళు నడిపించిన అంటే మొదలైంది ఇద్దరు అమ్మాయిలతో. ఎస్. పద్మావతి మల్లాది స్క్రిప్ట్ రాసుకుంది. ఆ స్క్రిప్ట్ Direction విని కూడా ఆ స్క్రిప్ట్ విని నేనే ప్రొడ్యూస్ చేస్తాను ఈ అమ్మాయి అంది. దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎస్. ఆ తర్వాత దీన్ని నేను ప్రెజెంట్ చేస్తాను అని చెప్పి తబితా సుకుమార్ గారు కూడా ఇందులో. అసలు అందరికంటే హీరోయిన్ ఇక్కడ ఎవరంటే సుకృతి. ఎస్. ఇలా మహిళలందరితో కలిసి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? అద్భుతం కదా అసలు, అద్భుతం. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఓకే. అంటే ముచ్చటేస్తుంది వీళ్ళని చూస్తుంటే. అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ, ఎస్. ద వే దే ఎగ్జిక్యూట్ థింగ్స్, అంటే ఒక డైనమిజం ఎదుర్కోవడమే కదా, ఎదురు వెళ్ళడం. అంటే ఇప్పుడు విపరీతంగా డబ్బులు ఉండి బడ్జెట్ ఉండి చేయడం వేరు, అసలు బడ్జెట్ లేకుండా డబ్బులు లేకుండా వెళ్ళి అడుగడుగున హర్డిల్స్ ఎదుర్కొంటూ కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది నిజమే. ఇప్పుడైతే ఒక సినిమాని 3 ఏళ్ళు తీసాం, 4 ఏళ్ళు తీసాం, 500 కోట్లు, 600 కోట్లు, భారీ బడ్జెట్, పాన్ ఇండియా అని చెప్తున్నారు. ఇంత నడుస్తున్న టైంలో మీ సినిమాని 31 రోజుల్లో, అంటే ఒక నెల రోజుల్లో ఫినిష్ చేశారు మీరు. 35 days. ఒక నెల రోజుల్లో ఇంత మంచి సినిమాని మీ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అంటే అసలు అక్కడ ఒక స్క్రిప్ట్ మీద ఎంత గ్రిప్పింగ్ గా, స్క్రీన్ ప్లే అన్ని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుంటే ఇంత మంచి సినిమా నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాగలదు, అసలు షూటింగ్ పూర్తి చేసుకోగలదు. ప్రొడక్షన్లో మనం ఎంత గట్టిగా పనిచేస్తే అంత ఈజీ అవుతుంది, సులువు అవుతుంది. అవును. ఎలా ఇంత ఈజీగా తీయగలిగారు? అసలు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కానీ డేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంత మంచి సినిమా క్లారిటీ ఉంటే ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు స్క్రిప్ట్ లాక్ చేస్తే అక్కడే సగం క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత స్క్రిప్ట్ ప్రకారం ఏం కావాలో అన్ని సమకూర్చుకుంటారు. ప్రీ ప్రొడక్షన్లో పక్కాగా చేసుకునేది అదే కదా. అది లేనప్పుడు అంటే స్క్రిప్ట్లో చేంజెస్ అవుతూ పోతుండడం, క్లారిటీ లేకపోవడం, ఈ రకరకాల కారణాల వల్ల ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలకి అన్ని రోజులు తీయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక పందెం. సినిమా ఇవాళ ఒకప్పటికి ఇప్పటికి చూస్తే ప్రేక్షకుల అభిరుచిలో మార్పు ఉంది. ప్రేక్షకులకి సినిమా పట్ల అవగాహన పెరిగింది. ప్రేక్షకులకి చాలా రకాల సినిమాలు అవైలబుల్గా ఉన్నాయి ఇవాళ. సో దే ఆర్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, డిఫరెంట్ లాంగ్వేజ్ ఫిల్మ్స్. సో వాటితో పోటీ పడాలంటే ఎవరైనా కూడా ఇంకా బెటర్గా ఏమి ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు డబ్బు పెట్టినప్పుడు ఆ డబ్బు రిటర్న్ ఎట్లా వస్తుంది అనేది ప్రధానంగా పాయింట్ అదే కదా అక్కడ. సో దానికోసం ఇంకా బెటర్ గేమ్ ఇవ్వాలి మనం. ఈ క్రమంలో అంత డబ్బు పెట్టినప్పుడు అంత బాగా తీయాలి కాబట్టి అన్ని రోజులు షూట్కి టైం పడుతుంది. ఈ సింపుల్ కాన్సెప్ట్లు, అద్భుతమైన కథే హీరో, లేకపోతే కథ అంత బలంగా ఉన్నప్పుడు ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే తక్కువ రోజులు చేయొచ్చు. అట్లా ఇప్పుడంతా కూడా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్స్ హవా నడుస్తుంది. పెద్ద హీరోస్ ఉంటే కానీ
అంటే కటౌట్ ఉంటే గానీ ఎంత కంటెంట్ ఉన్నా గానీ హిట్ అవ్వదు సినిమా అనే దానికి కూడా జనాలు వచ్చారు. అసలు థియేటర్కి రప్పించడం కూడా ప్రేక్షకుల్ని కష్టంగానే మారింది. అలాంటి టైంలో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే 100%. సినిమా టీంని అయితే సుకుమార్ గారు ఎప్పుడైనా వచ్చేవారా ఈ సినిమా ఒక్కసారి షూటింగ్కి గానీ? షూటింగ్ లొకేషన్కి వచ్చారు. ఆ. ఎప్పుడైనా ఏమైనా చెప్పడం కానీ సుకృతికి అలా? లేదు, ఆయన అసలు ఏమీ లేదు, అసలు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. టోటల్గా ఆమె ఇష్టానికి వదిలేశారు. ఆ అమ్మాయి తనే డిజైన్ చేసి తనే ప్లాన్ చేసుకుని తనే చేసింది. తబితా గారు ఏమైనా వస్తూ తబితా గారు ఉండేవారు అమ్మాయితో? అక్కడ, అమ్మాయితో ఉండేవారు అక్కడ. షూటింగ్ జరిగిన రోజులు అక్కడే ఉండేవారు. ఉమ్. అయితే మీకు సుకృతికి కలిపి ఎన్ని రోజులు నడిచాయండి షూటింగ్? కాల్ షీట్స్ ఎన్ని రోజులు ఉన్నాయి? అనుకోవడం ఒక 8 to 10 days జరిగింది. 8 to 10 days లోనే ఫినిష్ చేశారు. అంటే మా క్యారెక్టర్ అవును, ఇంటర్వెల్ వరకు మీ క్యారెక్టర్ ఉంటుంది. ఇక అక్కడి నుంచి మొత్తం సుకృతి లాగిస్తుంది. షీ క్యారీస్ ఫిల్మ్ ఆన్ హర్ షోల్డర్స్. అవును, అసలు భలే అనిపించింది తన ప్రెస్ మీట్ లో మాట్లాడడం. ఎంత ఒబీడియంట్ గా ఉంది, ఇంకా చైల్డిష్ గా. నిజంగా మీకు ఒక మనవరాలతో ఉన్నట్టే అనిపించి ఉంటది తనతో. అంటే ఇప్పుడు అది ఫీల్ అవ్వకపోతే రాదు కదా, స్క్రీన్ మీద కనపడదు. అన్లెస్ యూ ఫీల్ దట్ ఇట్ కెనాట్ బి సీన్ ఆన్ ద స్క్రీన్. కనెక్ట్ మనం అయిపోతాం. ఏం ఫీల్ అవుతాం అదే రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్ మీద. కరెక్టే. సో అంటే ఫస్ట్ మనం వీ హ్యావ్ టు బిలీవ్ ద రోల్ విచ్ హ్యాస్ గివెన్ టు అస్. వీ మస్ట్ బిలీవ్ దట్ రోల్. మిగతా క్యారెక్టర్స్, ఆ రిలేషన్షిప్స్ కూడా మనం బిలీవ్ చేస్తేనే అది వస్తుంది, లేకపోతే రాదు కదా. సుకృతి మంచి సింగర్, అవును. యాక్టర్గా తనకి ఇప్పుడు ఫస్ట్ సినిమా. అయితే ఈ సినిమాలో మనం ఖచ్చితంగా పాటల గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. అందులో పాటలు రాసిన వారు సుద్దాల అశోక తేజ, అలాగే కాసర్ల శ్యామ్ గారు, విశ్వ గారు. మీకేమనిపించింది ఆ పాటలు వింటుంటే? అంటే సినిమాకు తగ్గట్టు, ఆ నేపథ్యానికి తగినట్టు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నాయి పాటలన్నీ కూడా. ఫస్ట్ సినిమా పేరు చెప్పారా మీకు? ఓన్లీ స్టోరీయే చెప్పారా? పేరు ఇది అనుకుంటున్నాం టైటిల్ అని? మొత్తం అంటే స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయిపోయి ఉంది కదా. ఎస్, మీకు చెప్పినప్పుడు మొత్తం చెప్పారు. గాంధీ తాత చెట్టు, యా, యా. అది వినగానే మీకు అనిపించుంటుంది. వినగానే ఇంప్రెస్ అవుతాం కదా. ఇంప్రెస్ అవుతాం ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చే టైటిల్స్ ఎట్లా ఉన్నాయి? అవును. ఒక నెగటివ్ ఇమేజ్ ఉండే టైటిల్స్, నెగటివ్ ఇమేజ్ ఉండే హీరోలు, విపరీతమైన వాయిలెన్స్, ఇట్లా ఈ రకంగా నడుస్తుంది ఇప్పుడు. అటువంటిది టైంలో ఇటువంటి టైటిల్ కానీ ఇటువంటి సినిమా కానీ పెద్ద రిలీఫ్ కదా. కరెక్టే కాదా? దాదాపు మీరు 4 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, అనేక రోల్స్ మీరు పోషించారు, మీరు ఒక సీనియర్ యాక్టర్. అయితే మీరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టైంకి ఇప్పుడు వచ్చిన మార్పులకి తేడా ఏంటి? తేడా అనేది వస్తూనే ఉంటుంది కదండి. అంటే ఇండస్ట్రీ అనేది కాదు, మన జనజీవనంలో, మన లైఫ్ స్టైల్స్లో డెవలప్మెంట్ అనేది వస్తుంటుంది, మారుతుంటాయి, తేడా అనేది ఉంటుంది. అక్కడ కూడా బోల్డ్ తేడా ఉంటుంది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఏం లేదు, డెడికేషన్ అంటే. డెడికేషన్. వన్ మస్ట్ బి వెరీ వెరీ మచ్ డెడికేటెడ్. డెడికేషన్ లేకుండా మనం నిలబడలేము అక్కడ. అంటే డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, బిహేవియర్ బాగుండాలి, ప్లస్ నిరంతరంగా ఒక సాధన అంటూ జరగాలి. మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఒక మంచి యాక్టర్గా ఉండగలుగుతాం, ప్రూవ్ చేసుకోగలుగుతాం, ఓ 4 రోజులు ఎక్కువ ఉండగలుగుతాం. మీరు ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఒకటి కాదు, అంటే ఇప్పుడు నేను చేసిన వాటిలో ఫస్ట్ మల్లేశం చాలా మంచి క్యారెక్టర్, చాలా కనెక్ట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి చేసిన క్యారెక్టర్, అందుకే అంత పేరు వచ్చింది దానికి. దాని తర్వాత అనగనగా ఓ అతిథి, అది చాలా మంచి పేరు వచ్చింది. అది కూడా ఒక డిఫరెంట్ షేడ్స్ ఉండే క్యారెక్టర్. అది పాయల్ రాజ్పూత్ ఫాదర్గా చేశాను. ఎస్. మిగతా క్యారెక్టర్స్ కూడా అన్నీ కొన్ని చిన్న పాత్రలైనా కూడా దాంట్లో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండి మంచి పేరు వచ్చినవి ఉన్నాయి. తర్వాత రాజు యాదవ్ అని ఒక సినిమా, అది మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గాంధీ తాత చెట్టు. మీరు ఏ సినిమాలో యాక్ట్ చేసినా, ఏ పాత్ర చేసినా అది నటించినట్టు ఉండదు, జీవించినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగా, అంటే మన ఇంట్లో క్యారెక్టర్, మన నాన్నగారి క్యారెక్టర్, మన పెదనాన్నగారి క్యారెక్టర్, మన తాతగారి క్యారెక్టర్ అన్నట్టుగానే అనిపిస్తుంది. అంటే అసలు ముందు ఈ నటన అనే దాని మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది? చిన్నప్పుడేనండి, అంటే ఊర్లో ఉన్నప్పుడే చిన్నతనంలోనే
ఈ విలేజెస్లో ఫోక్ ఆర్ట్స్ ఉంటాయి కదా, వాటి ప్రభావం ఎక్కువ ఉంది నాకు. దాంతో తర్వాత సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం వెన్ ఐ సా ఫిల్మ్ లిటరల్గా, అంటే ఐ వాజ్ ఇన్ 3rd క్లాస్ ఆర్ సో, నాకు ఒక ఆశ్చర్యం వేసింది. అసలు ఆ స్క్రీన్ మీద అంత పెద్ద బొమ్మలు, అవి పాటలు పాడడం, మాట్లాడడం, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అప్పటి నుంచి నాకు మైండ్లో అసలు ప్యాషన్ అనేది ఏర్పడిపోయింది. సో అట్లా దారి తీసింది. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అనగానే మల్లేశం అని చెప్పారు కదా, ఇక ముందు మీరు గాంధీ తాత చెట్టులోని ఆ క్యారెక్టర్ అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి. అంత మంచి క్యారెక్టర్ ఇది మీకు కూడా దొరికింది. అంటే నేను చేసిన వాటిల్లో ఇది కూడా ఒక ఎస్, ఇకపై అయితే నా ఖచ్చితంగా career లో లిస్ట్లో ఇది ముందు ఉంటుంది. ఉండదు. అయితే ఇంకెప్పుడైనా ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని మీకు ఏదైనా ఉందా? అట్లా ఏం లేదండి. ఆ మంచి అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్ చేయాలని కోరుకుంటాం కదా, మ్మ్. అది కూడా టైప్ కాస్ట్ అవ్వకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని ఇష్టం. అవును, ఎవ్వరూ ఊహించని రేంజ్కి వెళ్ళిపోయిందండి టాలీవుడ్ అసలు. యా పాన్ ఇండియా. ఒకప్పుడు బాలీవుడ్ ముందు మన తెలుగు సినిమాలు ఎవరికన్నా గుర్తుండేవా? మన తెలుగు హీరోలు అంటే పెద్ద ఉండేదా? అలాంటిది ఇప్పుడు RRR, బాహుబలి, పుష్ప, గేమ్ చేంజర్, ఎన్ని సినిమాలు ఈరోజు చెప్పుకుంటూ పోతే అవును. హిందీ వాళ్ళు మన సినిమాల పేర్లు చెప్తుంటే, మన పాటలు హిందీలో పాడుతుంటే అసలు తెలుగు వాళ్ళుగా ఎంత గర్వించదగిన అంటే క్షణాలు ఒక ఇవి. ప్రపంచ స్థాయి గుర్తింపు తెలుగు సినిమాకు వచ్చింది. నిజంగా. ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా మ్మ్. మన కథల కోసం, మన సినిమాలు రీమేక్ చేయడం కోసం అట్లా ఆ స్థాయికి వచ్చింది తెలుగు సినిమా. అది సంతోషించదగ్గ విషయం. నిజంగా ఇంత అభివృద్ధి సాధించాం. ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళు, మన నటులు. ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కానీ మ్మ్. అంటే ఒక చాలా ప్యాషనెట్ పీపుల్ వీళ్ళు. అండ్ వాళ్ళు పడే శ్రమ కానీ, వాళ్ళకుండే విజన్ కానీ, ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు. ఏం విజన్ అండి అది? మామూలు విజన్ అది? బాహుబలి ఎటువంటి క్రియేషన్ అది? అంటే గ్రాఫిక్స్తో సినిమాలు చాలా వచ్చాయి, కానీ ఇంత ఇంప్రెసివ్గా, ఇంత అద్భుతమైన గ్రాఫిక్స్ అనేది మనం చూడలేదు. ఫస్ట్ టైం అట్లా ఉంది కాబట్టే ప్రపంచం అంతా కూడా దాన్ని లైక్ చేశారు కదా. ఈరోజు బాలీవుడ్ మనం తీయగలమా ఇలాంటి సినిమాలు అని ఇప్పుడు చెప్పి సందీప్ రెడ్డి గారు ఉన్నారు, మన తెలుగు. వెళ్ళిపోయి అక్కడ యానిమల్ అని తీశాడు. అంటే అంతకుముందు ఈ ఫిల్మ్ ఉంది కదా, విజయ్ దేవరకొండ ఫిల్మ్, అవును, దాన్ని రీమేక్ చేశారు అక్కడ. అర్జున్ రెడ్డిని రీమేక్ చేశారు కదా. దాని తర్వాత యానిమల్ తీశాడు. ఎంత పెద్ద హిట్ అది! ఎంత పెద్ద హిట్! ఇవాళ బాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో ఉన్నాడు ఆయన కదా. నిజంగా మరి మనం నిజంగా గర్వపడాల్సిన విషయం. అసలు ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగుతోందండి. ఈరోజు మన సినిమాలన్నీ కూడా వేర్వేరు దేశాల్లో రిలీజ్ అవుతున్నాయి. అక్కడ వాళ్ళు మన అప్పుడు తెలుగు అంటే తెలియదు కదా, తెలుగు సినిమా అంటే తెలియదు, తెలుగు అంటే తెలియదు. ఇవాళ గర్వంగా టాలీవుడ్ తెలుగు అని అడుగుతారు. బాహుబలి, RRR, పుష్ప తగ్గేదేలే, జుకేగనాయి. అదే కదా, అందరూ అదే చేస్తున్నారు. అదే పాటలు రియాలిటీ షోస్లో కూడా ఆ పాటలు పాడుతున్నారు, డాన్సెస్ అవి చేస్తున్నారు. అంటే నిజంగా సంతోషం వేస్తుంది మనకంటే. మనకు ఐడెంటిటీ, ఒక రెస్పెక్ట్, గొప్ప విషయం ఇది నిజంగా. ముంబైలో మన పెద్ద పెద్ద కట్అవుట్స్ పెడుతున్నారు. ఢిల్లీ లాంటి చోట కూడా పెద్ద పెద్ద ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. ఈ మధ్య నేను ఒక యాడ్ కోసం వెళ్ళాను, ఒక యాడ్లో యాక్ట్ చేయడానికి. అక్కడ టీం ఉంటారు కదా, ఆ టీం అందరూ కూడా అసలు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే తెలుగు అనగానే మామూలు రెస్పెక్ట్ కాదు. అంటే ఒక సినిమాని అంత స్థాయికి తీసుకెళ్లేటప్పటికి ఆ గౌరవం అనేది దక్కుతుంది మనకు. బాలీవుడ్ హీరోయిన్స్ కానీ వేర్వేరు చిత్ర పరిశ్రమలకి చెందిన వాళ్ళు కూడా హీరోయిన్స్ మన దగ్గర యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు. మన దగ్గర రెస్పెక్ట్ ఉంటుందని, మనీ సరిగ్గా ఇస్తాం, ఎక్కువ ఇస్తామని కూడా, బాగా చూసుకుంటారు వీళ్ళు అని కూడా మన దగ్గర చాలా మంచి పేరు ఉందండి. ఒక హీరోయిన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, హిందీ వాళ్ళు, మన భాష తెలియని వాళ్ళు మన దగ్గర యాక్ట్ చేయడానికి, మన దగ్గరికి రావడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నప్పుడు అది మనందరికి కూడా గర్వకారణం. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ చక్రపాణి గారు. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. మా ఇంటర్వ్యూకి మేము పిలవగానే వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.